హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే కెమిస్ట్రీ పార్ట్ 5 వీడియో చూద్దాము. మేబీ ఇంకొక పార్ట్ 1 ఉందండి, ఇంక లాస్ట్ పార్ట్ ఉంది. దాంట్లో ఒకటి అయానిక్ కోవలెంట్ కంపౌండ్స్ ఉన్నాయి కదా, దాని గురించి డిస్కస్ చేసుకొని కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్ ఇందులో కంప్లీట్ అయిపోతుంది. మీకు అలానే ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ చాప్టర్ చేద్దాము, లేదా మ్యాథ్స్ అడుగుతున్నారండి మోస్ట్లీ. సో మ్యాథ్స్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వీడియోలో అయితే మనం ఆర్బిటాల్ అంటే ఏంటి, ఆర్బిట్ అంటే ఏంటి, యూనిట్ సెల్ ఏంటి, కోఆర్డినేట్ బాండ్ ఇవన్నీ చూద్దామండి. కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిటాల్ గురించి చూద్దాము. ఆర్బిటాల్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ అనేది ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ అని చెప్పచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక ఆర్బిటాల్స్ కదా, ఇది కన్సిడర్ చేస్తామనుకోండి. ఇట్లా ఇది న్యూక్లియస్, అవునా? ఈ న్యూక్లియస్ ఉంది కదా, ఈ న్యూక్లియస్ చుట్టూ ఏం తిరుగుతున్నాయని చెప్పాను మీకు, ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయన్నాను. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడైతే మ్యాక్సిమంగా ఉంటాయో దాన్నే ఆర్బిటాల్ అంటారు. క్లియర్ అయిందా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ఆఫ్ అన్ ఆటమ్ ఫైండింగ్ ద ప్రాబబిలిటీ ఈజ్ మ్యాక్సిమం. చూడండి, ఇట్ ఈస్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ where the probability of finding electron maximum. అర్థమైందా? అంటే ఇది ఒక స్పేస్ అనమాట, ఎక్కడైతే న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్ అంటే ఇదే కదా న్యూక్లియస్ ఇది. సో ఈ న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ దగ్గర ఎక్కడైతే మనం ఎలక్ట్రాన్స్ అని మ్యాక్సిమం ఫైండ్ చేయగలుగుతామో దాన్నే ఆర్బిటాల్ అంటారు. క్లియర్? నెక్స్ట్ వి షుడ్ డిస్కస్ అబౌట్ ఆర్బిట్. ఓకే, ఇక్కడ ఆర్బిటాల్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ ఆర్బిట్ అంటే తెలియాలి కదా. ఆర్బిట్ అంటే ఏం లేదు, మనము ఇంతకుముందు బోర్డ్స్ థియరీలో కానీ ఫ్రమ్ ది క్లాస్ స్టార్టింగ్ నుంచి మనం ఏం చెప్తున్నాము, ఈ ఆర్బిట్స్ ఉంటాయి, ఈ ఆర్బిట్స్ అనేవి సర్క్యులర్ పాత్స్లో ఉంటాయి, సర్క్యులర్ పాత్స్లో ఉన్నదాన్ని ఆర్బిట్స్ అంటున్నాం అని చెప్తాం. సో సేమ్ ఇంతే, ఇట్ ఈస్ ద సర్క్యులర్ పాత్ అరౌండ్ ది న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. అంతే కదా, న్యూక్లియస్ అనేది మిడిల్లో ఉంటుంది, దాని చుట్టూనే కదా ఇవన్నీ తిరిగేది. న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఏమని, వేర్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్, వేర్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ న్యూక్లియస్ చూసామనుకోండి, ఇలా రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ రౌండ్స్ని ఆర్బిట్స్ అంటాం. ఓకే, క్లియర్ అయిందా? ఆర్బిట్ అండి మామూలుగా ఇది 2Dలో రిప్రజెంట్ చేస్తాము. డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మీరు చదివింటారనుకుంటా. ఇది 2D, ఇది 3Dలో రిప్రజెంట్ చేస్తాం. ఇంతవరకు డెఫినేషన్స్ అర్థమైంది కదా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆర్బిటాల్ అంటే ఎక్కడైతే మనం మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతామో దాన్ని ఆర్బిటాల్ అంటారు. ఆర్బిట్ ఈజ్ నథింగ్ బట్ సర్క్యులర్ పాత్. అంతేనండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యూనిట్ సెల్ అంటే ఏంటో చూద్దాం. యూనిట్ సెల్లో ఉంటుంది దీంట్లో డెఫినేషన్స్. యూనిట్ సెల్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకున్నాం అనుకో, దాంట్లో రిపీటింగ్ యూనిట్ ఉంటుంది కదా, ఏదో ఒకటి యూనిట్, ద స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ స్పేస్ lattice. Lattice is nothing but arrangement of protons and electrons and protons. ఇవి ఎలా అరేంజ్మెంట్ ఉంటాయని చెప్పండి, మనం లాటిస్ అంటాము. నథింగ్ బట్ అరేంజ్మెంట్. క్రిస్టల్ ఆఫ్ గివెన్ సబ్స్టెన్స్, అర్థమైందా? ఇదేనండి. ఇప్పుడు ఏం లేదు, ఏదో ఒక కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇప్పుడు హైడ్రోజన్ ఫామ్ కావాలంటే మనకి హైడ్రోజన్ ఉంటుంది, అదే ఆక్సిజన్ అంటే O2. ఓకే, ఇప్పుడు H2O ఫామ్ కావాలంటే హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1. ఇట్లా మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఫామ్ కావాలి కదా. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది ఒక NaCl స్ట్రక్చర్.
దీంట్లో ఫర్ సపోజ్ లోపల ఎన్ని బయట సిఎల్ అట్లుంటాయి కదా. ఇప్పుడు ఎన్ఏ అనేది ప్లస్ కదా ఛార్జ్, సిఎల్ అనేది మైనస్ ఛార్జ్. ఇలా దీని యొక్క స్ట్రక్చర్ని రిపీట్గా అవుతూనే ఉంటాయి కదా, దాన్ని యూనిట్ సెల్ అంటారు. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ అంటే చూద్దాము. కోఆర్డినేషన్ నెంబర్ అంటే నియరెస్ట్ నైబర్ ఆఫ్ ది పార్టికల్. ఆ పార్టికల్కి ఏదైతే నియరెస్ట్ నైబర్ ఉంటుందో దాన్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే కోఆర్డినేషన్ నెంబర్ కదా. నియరెస్ట్ నైబర్ ఆఫ్ ది పార్టికల్, నియరెస్ట్ నైబర్ ఆఫ్ ది పార్టికల్. ఇప్పుడు ఒక ఎన్నైతే నియరెస్ట్ నైబర్స్ ఉంటాయో అది దాని కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఎన్ఏసిఎల్ ఎంత అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అప్పుడే? నథింగ్ బట్ 6, ఇది 8. కోఆర్డినేషన్ నెంబర్ అయిపోయింది. ఇంకా ఏమున్నాయి దీంట్లో డెఫినేషన్స్ అంటే ఇంకా కెమికల్ బాండ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా మీకు అవసరమైతే నెక్స్ట్ వీడియో చేస్తాను, లేదా అంటే ఎక్కడితో ఆపేద్దామంటే ఆపేద్దామండి. సో మీకు ఓవరాల్గా చెప్తాను. నెక్స్ట్ వీడియో మేబీ వస్తే రావచ్చు, లేదంటే లేదు, వేరే సబ్జెక్ట్ చూడాలి కదా. సో మీ ఇంట్రెస్ట్ బట్టి అది ఉంటుంది. ఇప్పుడు ఏం చూద్దాము అంటే జస్ట్ అవును, ఇందాక ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవడం మర్చిపోయాము. ఆర్బిటాల్స్ ఉన్నాం కదా. ఆర్బిటాల్స్ అంటే ఏంటి? మామూలుగా ఎస్, పి, డి, ఎఫ్ కదా. ఈ 4ని మనం ఆర్బిటాల్స్ అంటామని మనం క్వాంటమ్ నెంబర్ చెప్పేటప్పుడు చెప్తాం, అవునా? ఇప్పుడు ఎస్ దీనికి ఆర్బిటాల్స్ కదా. ఈ ఆర్బిటాల్కి పర్టికులర్ షేప్ ఉంటుంది. ఇది ఆర్బిట్స్ అంటావా? ఎప్పుడు సర్కులర్ పాత్లోనే ఉంటాయి, కానీ ఆర్బిటాల్స్ అలా కాదు. ఎస్కి ఒక షేప్ ఉంటుంది, దీన్ని స్పిరికల్ షేప్ అంటారు. పీకి డంబుల్ షేప్ అంటారు. నెక్స్ట్ డి అంటే ఉంది కదా, డబుల్ డంబుల్. ఓకేనా? ఎస్ అంటే స్పిరికల్, పి అంటే డంబల్, డి అంటే డబుల్. ఈజీ గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే స్పిరికల్, పి అంటే డంబల్, డి అంటే డబుల్ డంబల్. ఇవి దీని షేప్స్. మరి ఎఫ్కి ఏంటక్క అని అడిగితే ఎఫ్కి అసలు నో డిఫైనెంట్ షేప్ మా. అసలు ఎఫ్కి డిఫైనెంట్ షేప్ అనేది లేదు. సో అందుకని మనం ఎక్కువ ఈ 3 గురించే మాట్లాడతాం. అర్థమైందా? ఇంకా అంతేనండి. ఇంకా బాండ్స్ గురించి మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియో చేస్తాను, లేదంటే ఎవరెవరికి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలని ఉంది చూద్దాం. అందరూ మ్యాథ్స్ అడుగుతున్నారు. సో మ్యాథ్స్ డిప్లొమా వాళ్ళకి C23 కానీ, C20 కానీ, C16 కానీ. నేను ఈ కరికులం చూసానండి, 3 సిమిలర్గానే ఉన్నాయి. కాకపోతే C23 వాళ్ళకి కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరిగింది. మోడల్స్ అంతే, అన్నీ అలానే ఉన్నాయి. క్వశ్చన్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయింది అంతే. ఈ C20 వాళ్ళకి, C16 వాళ్ళకి కూడా అంటే సిలబస్ అనేది సేమే, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది వేరు. ఫర్ సపోజ్ వీళ్ళకి ఒక 2 టాపిక్స్ అలా యాడ్ చేసామన్నాం కదా, మాకు ఈ C16 ఇచ్చి C20 వాళ్ళకి కొంచెం తగ్గించారు, అంతేనండి వేరియేషన్. సో ఈ మ్యాథ్స్ కానీ ఏదైనా సరే ఈ 3 సిరీస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.